ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈరోజు చాలా కష్టమైన ఈ యొక్క బాధను ప్రకటన గ్రంథము 16:8 మనకు తెలియచేస్తూ ఉంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా 4వ దూతకు చేతిలో పాత్ర ఉంది. ఇప్పటి వరకు వేచి ఉండాలి అన్న ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాడు దేవదూత. ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు. ఇంకా ఆ పాత్ర కుమ్మరించబడబోతూ ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఈ పాత్రల కుమ్మరింపులు అన్నీ కూడా సంఘము ఎత్తబడిన తర్వాత విడువబడిన వారు ఆ 7 ఏళ్ల మహాశ్రమలో ఇవన్నీ కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు అని మనకు ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యము మనకు మేలుకొల్పు, ఈ వాక్యం మనల్ని సరిచేయుటకు సిద్ధపట్టుకు ఈ లేఖనాలు మనకు సహాయం చేస్తూ ఉన్నాయి. లేకపోతే ఏం జరగబోతుందో తెలియదు. ఎవడి చేతిలో మనము పడబోతున్నామో తెలియదు. మన యొక్క ఆత్మీయ భవిష్యత్తు ఆ నిత్య జీవమా, పరలోకమా, లేక ఆరిని అగ్ని తెలియదు. అలాంటి గుడ్డితనములు ఉంచకుండా ప్రభు మన హృదయ నేత్రములు తెరిచినట్టుగా ముందుగానే తన భక్తుల ద్వారా ఈ లేఖనాల్ని తన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆ ప్రభే చివరాలుగా లిఖించి ఉంటున్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. నా ప్రియమైన వారలారా, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యచంద్ర నక్షత్రములు ప్రభు ఎందుకు చేశాడు? అంత ప్రచండమైన సూర్యుని ఈ యొక్క దేవదూత యొక్క పాత్ర